మరి రాయలసీమ సస్యశ్యామలం కాబోతుందన్న విషయం మరొకసారి తెలియజేస్తూ మరి ఏదైతే ప్రజలు మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతానే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, భావితరాల భవిష్యత్తు పునాదులు వేయగలరు, ఆయనైతేనే ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చగలరు ప్రజలు ఏ నమ్మకంతో అయితే మాకు ఓటేసి మరి మమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చారో, మరి ఈరోజు కూటమి ప్రభుత్వంలో మరి నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఈరోజు రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్న విషయం మీకు అందరికీ తెలుసు. అదేవిధంగా మరి భారతదేశంలోనే ఎక్కువగా పెట్టుబడులు తెచ్చిన రాష్ట్రం ఏదంటే మన ఆంధ్రప్రదేశ్ అనే విషయం కూడా తెలియజేస్తూ మరి ఏదైతే గతంలో మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 18లో మరి ఈరోజు రాయలసీమకు అనేక పరిశ్రమలు వచ్చాయి, అనేక పరిశ్రమలు తెచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారే. మరి 1924లో రాష్ట్రం ఏమైపోయిందో తెలుసు, రాయలసీమ ఏమైపోయిందో తెలుసు, మరి సొంత జిల్లాని ఏ విధంగా భ్రష్టు పట్టించారో కూడా మనకు అందరికీ తెలుసు. మళ్ళీ జీవం పోసి గతంలో ఏదైతే 2018లో జేఎస్డబ్ల్యూ మరి ఈ ప్రాంతానికి జమ్మలమడు నియోజకవర్గానికి తేవటం, మరి అభివృద్ధి ధ్యేయంగా ఈ రాయలసీమని అన్ని విధాలుగా వ్యాపార పరంగా కావచ్చు, ఇండస్ట్రియల్ పరంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి గారు దూరదృష్టితో ఆ రోజు ఏర్పాటు చేయడం కూడా మనందరికీ తెలుసు. గతంలో 5 సంవత్సరాలు నేను రాయలసీమ బిడ్డ, నేను కడప బిడ్డ, నేను పులివెందుల బిడ్డ అని చెప్పుకున్న వాళ్ళు ఏం చేశారో కూడా తెలుసు. స్థల మార్పిడి చేశారు. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ స్థలం కేటాయించి గతంలో మరి ప్లేస్ మార్చి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుందని చెప్పి ఆయనకు అలవాటే ప్రజావేదిక కూల్చటం, ప్రజల సొమ్ము దోచుకోవడం, అన్నా క్యాంటీన్లు మూసేయడం, మనం అన్నీ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. మళ్ళీ అధికారంలోకి వచ్చాక మరి 5 సంవత్సరాలుగా వారు ఏం చేశారో మీకు అందరికీ తెలుసు. మళ్ళీ అధికారంలోకి వచ్చాక మరి జేఎస్డబ్ల్యూ వారి యజమాన్యంతో మరి స్థానిక శాసనసభ్యులు మరి భూపేష్ కావచ్చు ముఖ్యమంత్రి గారితో చర్చించి వారి యజమాన్యాన్ని అనేక సార్లు చర్చించి మేముంటాం, మీకు అండగా ఉంటాం, ఎవరు భయపడిచ్చినా ఎవరు బెదిరించినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీ వెంటుంటారు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మరి పరిశ్రమలు రావాలి, రిన్యూవబుల్ ఎనర్జీ రావాలని గొప్ప సంకల్పంతో వాళ్ళతో కూర్చొని పలుమార్లు చర్చించి మరి ఈరోజు నిజంగానే చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఎక్కడ చూసినా పరిశ్రమలే. మరి స్థానిక శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డి గారు ఎప్పటికప్పుడు ఈ నియోజకవర్గానికి అభివృద్ధి చేస్తూ ఈరోజు మరి రేపటి రోజున యూనియన్ మినిస్టర్ గారు, అదేవిధంగా మన సీఎం గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు కూడా మరి రేపటి రోజు రాబోతున్నారు. మరి పనులు పరిశీలిస్తూ మరి ఎంఓయూలు కూడా చేసుకోవడం జరుగుతుందన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. 16,350 కోట్లు పెట్టుబడి, మరి 4,000 మందికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఉపాధి, అంతేకాకుండా ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో ఒక పక్క రిన్యూవబుల్ ఎనర్జీ, ఒక పక్క జేఎస్డబ్ల్యూ, మరి రాయలసీమలో కడప జిల్లాలో కాదు, కడప జిల్లాలోనే కాదు, అనంతపురం జిల్లాలో చూడండి, మరి కర్నూలు జిల్లాలో చూడండి, ఎక్కడ చూసినా చిత్తూరు, ఎక్కడ చూసినా పరిశ్రమలో ఒక పక్క, ఇరిగేషన్ ప్రాజెక్టులో ఒక పక్క, యూనివర్సిటీలో ఒక పక్క, ఈరోజు యువతకు మరి పునాదులు, మంచి పునాదులు వేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి కొంతమంది వాళ్ళ ఉనికి కోసం ఒకరోజేమో శవ రాజకీయాలు చేస్తారు, ఒకరోజేమో క్యాస్ట్ రాజకీయాలు చేస్తారు, ఒకరోజేమో డిఎస్సి రాజకీయాలు చేస్తారు, ఒకరోజేమో మహిళలు కట్టుబొట్టు మీద కూడా మాట్లాడే స్థాయికి జిగిదారిపోయింది వైసీపీ పార్టీ అనే విషయం కూడా తెలియజేస్తూ మేము అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం, ఇక్కడ యువతకు ఉపాధి చూపిస్తున్నాం, యువతకి ఉపాధి చూపిస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ మరి ఒక పక్క ఈ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఏంటో మనందరికీ తెలుసు. ఒక పక్క సంపద సృష్టిస్తూ, ఒక పక్క సంక్షేమ పథకాలు అందజేస్తూ, ఒక పక్క ఉపాధి చూపిస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అనే విషయం కూడా తెలియజేస్తున్నాం. వర్క్ పరిశీలించాం. మరి స్థానిక శాసనసభ్యులు గారు, అధికారులు, మరి జేఎస్డబ్ల్యూ అందరితోనూ కూడా మరి రేపు స్థల పరిశీలన కూడా, రేపు ముఖ్యమంత్రి గారు రాబోతున్నారు, స్థల పరిశీలన కూడా చాలా బాగా జరిగింది. పబ్లిక్ కూడా చాలా అవేర్నెస్గా ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు గారికి, నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు చెప్పే అవకాశం కల్పించినందుకు కూడా ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. చంద్రబాబు క్రెడిట్ చోరీలో చంద్రబాబే దిట్ట అనేది జేఎస్డబ్ల్యూ స్థాపించింది జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ భూమి పూజ చేసింది. మాకు ఎవరు క్రెడిట్ చోరీ అవసరం లేదండి. జీవో నంబర్ 105 కదన్నా 2018లో చూసుకోమనండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నారు. ఆ రోజు 2018లో మేము ఏం చెప్పాం, ఏం మాట్లాడాం జేఎస్డబ్ల్యూతో, మాకు జేఎస్డబ్ల్యూనే కాదు ఎక్కడా క్రెడిట్ చోరీ అవసరం లేదు. లోకేష్ బాబు గారు క్లారిటీగా చెప్పారు, అయ్యా మేము దేశ విదేశాలు తిరిగి
కాలుకు బల్పం పెట్టుకొని పరిశ్రమలు తీసుకొచ్చాం, మేము తీసుకొచ్చి పనులు మొదలు పెట్టిన తర్వాత క్రెడిట్ చోరీ అంటున్నావు. నీ చోరీ మాకు అక్కర్లేదు. నువ్వు ఏమేమి తీసుకొచ్చావు, ఏమేమి ఎంఓవీలు అయ్యావు, నీ జే ట్యాక్స్ కట్టలేక పరిశ్రమలు తరిమిపోయాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాకెందుకండి క్రెడిట్, ఆయన క్రెడిట్ మాకొద్దు, మా క్రెడిట్ మాకుంది. ప్రజలు మమ్మల్ని నమ్మారు, ప్రజలు ఏ విధంగా అయితే మాకు ఓటేశారో ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టి ఆ క్రెడిట్ ఆయన దగ్గర పెట్టుకోమనండి. చూస్తున్నాం ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రజల్ని ఏ విధంగా డైవర్షన్ చేయాలి, వైసీపీ పార్టీ వారిని కార్యకర్తలు ఏ విధంగా రెచ్చగొడుతున్నారో, జగన్మోహన్ రెడ్డి గారు బ్యాచ్ ఏ విధంగా ఉందో మీరే మీడియా సోదరులు వెళ్ళి అడగండి. ఏం క్రెడిట్ చోరీ చేశారు? అంటే కంబాల దిన్నెలో చంద్రబాబు గారు స్థల మార్పిడి చేశారా? ఆయన 5 ఏళ్లుగా ఉన్నప్పుడు 5 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా సొంత జిల్లా అని చెప్పుకున్నప్పుడు ఏం చేశారు? సొంత జిల్లాకు అన్నమయ్య డ్యామ్ కొట్టకపోతే పరామర్శించే కూడా చేతగాల జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారండి?